హలో అందరికీ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు హౌస్ వైఫ్స్ కోసం టైం టేబుల్ అనేది చెప్తాను. అండ్ రెండు రకాల టైం టేబుల్ అనేది నేను చెప్తానండి. నేను వచ్చేసి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నాను. సో ఎస్ఏ వాళ్ళు అనుకోవచ్చు మరి మాకెలా యూజ్ అవుతుంది అని. టైం సెట్ చేసుకోవటం అనేది ఎవరైనా సెట్ చేసుకోవచ్చు అండి. సో దట్ మీ సబ్జెక్ట్ని మీరు ఆ టైం టేబుల్లో పెట్టుకొని మీరు చదువుకోవచ్చు. సో నేను టైం టేబుల్ అనేది చెప్తా. ఎలా చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి అని నిర్ణయించుకునేది మాత్రం మీరే. ఓకేనా? నేను చెప్పే టైం టేబుల్ అందరికీ అయితే కాదండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో అండ్ ఎవరికైతే టైం టేబుల్ అనేది నీడో, ఎవరికైతే ఆ చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందో వారికి మాత్రం ఈ టైం టేబుల్ అనేది యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా మిగతా వాళ్ళు అది మీ ఇష్టం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎస్జిటికి వచ్చేసరికి జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ అండ్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ మెథడ్స్. సో ఈ విధంగా ఎస్జిటి వాళ్ళకి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని ఎలాగ మనం ఒక డేలో సెగ్రిగేట్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఎలా చదువుకోవాలి అనే దాని గురించి రెండు రకాల టైం టేబుల్స్ అనేవి మనం చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి హౌస్ వైఫ్స్ టైం టేబుల్ ఏ విధంగా చదువుకోవాలి. 4 to 6 AM మీరు మార్నింగ్ టైంలో ఫ్రెష్ టైంలో నేను చదువుకోగలను, నాకు మార్నింగ్ టైం అయితేనే బాగా మంచిగా గుర్తుంటుంది అని అనుకునే వారి కోసం ఈ టైం టేబుల్ అండి. సో ఇక్కడ మనకి 4 to 6 AM అనేది నిద్ర లేచాక చదువుకోవడానికి మంచి యూస్ఫుల్ అయ్యే టైము. ఇక్కడ పర్స్పెక్టివ్ అనేది నేను రాశాను, బట్ మీ చాయిస్. మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా మీకు అనుగుణంగా ఉండేది చదువుకోండి. సో 4 to 6 AM పర్స్పెక్టివ్, 6 to 9 AM హౌస్ వర్క్స్, ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కానీ పిల్లలకి స్కూల్కి రెడీ చేయడం కానీ. సో ఇక్కడ మనకు వచ్చేసి 3 hours ఉంటుంది. సో ఈ 3 hours అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ రెడీ కూడా పిల్లలతో పాటు మీరు కూడా రెడీ అయిపోవాలి. సో దాని తర్వాత 9 to 10 o'clock జీకే అనేది చదువుకోండి. ఫ్రెష్ టైం కదా, జీకే 1 hour సరిపోతుంది. అండ్ తర్వాత 10 to 1 ఇక్కడ మనకి 3 hours ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కంటెంట్ చదువుకోండి. ఆ కంటెంట్ తెలుగు, ఇంగ్లీష్ అలాగా చదువుకోండి. ఒకరోజు ఒకటైనా లేకపోతే వారానికి ఒక టైం టేబుల్ అన్న ఇట్లా కూడా టైం మాత్రం ఇదే. సబ్జెక్ట్స్ అనేది మీరు చూస్ చేసుకోండి. సో ఇక్కడ మనం తెలుగు, ఇంగ్లీష్ చదువుకునేటప్పుడు గ్రామర్ పార్ట్ కూడా అందులోనే కవర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 to 2 లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్లో తినేసి రెస్ట్ తీసుకోండి. ఇంకంతే. మధ్యాహ్నం పడుకోవడం అనేది అసలు మానేసేయండి. అండ్ తర్వాత 2 to 4 ఇక్కడ కూడా మనకి 2 hours వస్తుంది. సో ఇక్కడ కంటెంట్ చదువుకోండి, సోషల్ కానీ సైన్స్ కానీ, లేకపోతే ఒకటే రోజు ఒకటే సబ్జెక్ట్ పైన మార్నింగ్ టైంలో కంటెంట్కి అండ్ ఆఫ్టర్నూన్ టైంలో కూడా అదే కంటెంట్ కూడా చదువుకోండి, నో ప్రాబ్లం. అప్పుడు మనకి ఒక సబ్జెక్ట్ అనేది అయిపోయింది, క్లారిటీ వస్తుంది. అండ్ దెన్ మళ్ళీ ఇంకొక రోజు ఇంకో సబ్జెక్టు. కాకపోతే మీరు ఏదైనా చదివేటప్పుడు కంప్లీట్ చేయండి. ఆ చాప్టర్ అయినా లేకపోతే పార్ట్ 1 ఈరోజు నేను కంప్లీట్ చేయాలి అని అనుకుంటారు. రివిజన్ పర్పస్ కాబట్టి చదువుకున్న వాళ్ళైతే చదువుకోవడానికి అయిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో పార్ట్ 1 ఇట్లా కంప్లీట్ చేసుకోవాలి అని అనుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వేరే సబ్జెక్ట్కి వెళ్ళండి. ఇది అయిపోకుండా ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళకండి. ఒక చాప్టర్ కంప్లీట్గా అయ్యాకే వెళ్ళండి. అలా కాకుండా ఏది పడితే అది చదువుకున్నారనుకోండి, గజనీ సినిమాలో సూర్యలాగా అయిపోతారు. సో అలా మాత్రం చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clock టీ టైం, టీ బ్రేక్ తీసుకోండి. పిల్లలు వచ్చే టైం కూడా అదే ఉంటుంది. అంటే చిన్న పిల్లలు అయితే, పెద్ద పిల్లలు అయితే కొంచెం లేట్గా వస్తారు. సో 4 to 7:30 పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయటం కానీ అండ్ డిన్నర్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకోండి. అండ్ పిల్లల్ని చదివించడం, హోంవర్క్ చేయించడం అన్నీ కూడా ఇక్కడే చేంజ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీరు కూడా డిన్నర్ తినేసేయండి ఆ టైంలోనే. అండ్ తర్వాత 1.5 hour మ్యాథ్స్ చదువుకోండి. 7:30 to 8:30 or 9 వరకు 9 వరకు మ్యాథ్స్ చేయండి. తర్వాత 9 to 9:30 ఇక్కడ పిల్లల్ని పడుకోబెట్టండి. వాళ్ళు పడుకున్న తర్వాత 9:30 నుంచి 10:30 వరకు మెథడ్స్ అనేవి చదువుకోండి. సో లాస్ట్కి మెథడ్స్ అనేవి చదువుకున్నాక క్లోజ్ చేసుకోండి. ఇక్కడ మనకి మార్నింగ్ 4 నుంచి
నైట్ 10:30 వరకు ఇంత చదివినా కూడా ఓవరాల్గా మనకి స్టడీ టైం వచ్చేసి 10 or 10.5 hours వస్తుంది. సరే, హాఫ్ అన్ అవర్ పోయినా 10 hours అయితే మనకి స్టడీ టైం అనేది ఉంటుంది. సో 10 hours సరిపోతాయి అంటే ఖచ్చితంగా సరిపోతాయనే చెప్తా అండి. అన్ని గంటలు చదివే బదులు చదివే 10 గంటలు ప్రాపర్గా చదవండి. ఓకేనా? చదివితే మీకు ఖచ్చితంగా సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎవరు చెప్పిన మాటలు వినకండి. ఎవరైతే నెగిటివ్గా మనకి చెప్తున్నారో వారిని అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఉండదు నోటిఫికేషను, అప్పుడు ఉండదు అట్లా చెప్పే వాళ్ళని అసలు మాట్లాడకండి. మాట్లాడకపోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు చెప్పడం వల్ల మనం కూడా నెగ్లెక్ట్ చేస్తాం. సో ఎవరి మాటలు వినొద్దు. అలా ఎవరైతే చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండి మీతో మాట్లాడుతున్నారో, సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడుతున్నారో వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు బాగుంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మనం చదువుకున్న తర్వాత 6 or 6.5 hours, ఇక్కడ మనకి మినిమం 6 hours ఎనఫ్ అండి నిద్ర. మనం లాంగ్ టైం ప్రిపరేషన్ అయితే కాదు. మహా అంటే 5 లేకపోతే 6 or 7 months మాత్రం మనకి ప్రిపరేషన్ అనేది చదువుతామేమో. లాంగ్ టైం అయితే కాదు కదా. సో ఇక్కడ మనకి మినిమం 6 hours అయితే నిద్ర చాలు. మార్నింగ్ టైం వాళ్ళ కోసం ఈ టైం టేబుల్. అండ్ తర్వాత వచ్చేసి మార్నింగ్ టైం కాదు, నాకు నైట్ టైం చదివితే బాగా గుర్తుంటుంది, సో నేను నైట్ టైం ఎక్కువ చదువుతా అనుకునే వాళ్ళకి ఈ టైం టేబుల్. సో మార్నింగ్ లేచాక మీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక 9 to 10 o'clock ఫ్రెష్ అప్ అయిపోయాక జీకే చదువుకోండి. తర్వాత 2 hours పర్స్పెక్టివ్ చదవండి. ఇక్కడ మార్నింగ్ చదివే వాళ్ళైనా ఆఫ్టర్నూన్ చదివే వాళ్ళైనా పర్స్పెక్టివ్కి 1.5 hour లేదా 2 hours పెట్టుకోండి. ఎందుకంటే డిఎస్సికి కొత్త సబ్జెక్ట్ కాబట్టి, చాలా సిలబస్ ఉంది కాబట్టి, గుర్తుంచుకోవాలి కాబట్టి ఎక్కువ టైం పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి 1 hour కంటెంట్ ఇక్కడ. సో 1 hour తర్వాత మనకి లంచ్ టైం కాబట్టి 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకోండి. సో ఇక్కడ మనం చదువుకునేటప్పుడు మధ్యలో బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. బ్రేక్ తీసుకుంటేనే మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. సో చదువుకోవటానికి మనకి బోరింగ్గా ఉండదు. దాని తర్వాత 2 to 4 ఇక్కడ 2 hours అనేది ఉంటుంది. సో కంటెంట్ చదువుకోండి. సో ఎనీ కంటెంట్ మీకు ఇష్టమైనదే మీరు సెట్ చేసుకోండి. అండ్ తర్వాత 4 to 7:30 ఇక్కడ కూడా పిల్లలు వచ్చే టైము. సో ఇక్కడ ట్యూషన్ వారికి చెప్పడం కానీ, అండ్ లేట్గా పిల్లలు వస్తారు అనుకునే వాళ్ళు ప్రాక్టీస్ పిచ్ చేయండి. ఉన్న టైంని యూజ్ చేసుకోండి. లేని టైంని మనం ఏం చేయలేము. వర్క్ చేసుకునే టైంలో చదువుకోలేం కదా. సో ఉన్న టైంలోనే చదువుకోవడానికి ట్రై చేయండి. తర్వాత 7:30కి ఫ్రెష్ అప్ అయిపోయి మీరు కూడా తినేసాక 9 వరకు మ్యాథ్స్ చేయండి. దాని తర్వాత 9 to 10:30 మెథడ్స్. సో మెథడ్స్ చదువుకోండి. 1.5 hour మెథడ్స్కి అయితే కావాలి. అండ్ తర్వాత 2 hours కూడా కంటెంట్ చదువుకోండి. మార్నింగ్ 9కి స్టార్ట్ చేసిన వాళ్ళు 12:30 వరకు వస్తుంది. సో 12 వరకు అయినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ మనం 11 hours చదువుకోవడానికి టైం ఉంటుంది. దాని తర్వాత నిద్ర అయితే ఇక్కడ 5.5, 6:30 అని వేసా కానీ మినిమం 6 hours అయితే నిద్ర ఉండేలాగా చూసుకోండి. ఇలాగ మనం టైం టేబుల్ని సెట్ చేసుకున్నట్లయితే, ఒక ప్లాన్ అనేది ఉంటే మన సిలబస్ అనేది తప్పకుండా కంప్లీట్ అవుతుంది. హౌస్ వైఫ్ టైం లేదు అని అనుకునే బదులు ఉన్న టైంలోనే సెట్ చేసుకోండి. అలాగే కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో జాబ్లో చదవలేరు, నాకు 3 hours దొరుకుతుంది లేకపోతే 4 hours దొరుకుతుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ 3 hours చదవండి, ఆ 4 hours చదవండి. చదివేది ఏదైనా కంప్లీట్ చేసేలాగా చదవండి. సో సిలబస్ చూసుకుంటూ ఆ 3 hours చదవండి, నో ప్రాబ్లం. వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా. వాళ్ళకి టైం ఉంటుంది, వాళ్ళు చదువుకుంటున్నారు అని అనుకుంటే మనం ఈ టైంని కూడా చదవలేము. సో అదంతా ఆలోచించకుండా మనకున్న టైంలో మనం చదువుకోవడం చాలా చాలా బెటర్. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి, అండ్ అందరూ కూడా టైం టేబుల్ని ఫాలో అవ్వండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.